అమ్మవారికి దద్దోజనం అంటే చాలా ఇష్టమండి. ఒక గ్లాస్ బియ్యమయితే పెట్టుకున్నాను. తీసి అన్నం కాగానే తీసి మెత్తగా చేసుకొని, అందులో పాలు పోసుకుంటూ జారుగా కలుపుతున్నాను చూడండి. ఆవు పాలు పోసుకుంటూ జారుగా కలుపుతున్నానండి. మనం అమ్మవారికి, దేవుళ్ళకి పెట్టినవైతే ఆవు పాలు, ఆవు పెరుగుతోనే చేయాలండి. హాఫ్ లీటర్ పెరుగు వేసుకున్నాను. ఇలా జారుగా ఉండాలండి మనకెప్పుడైనా దద్దోజనం చూడండి. అలా జారుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని, అందులో ఆవాలు, జీలకర్ర వేసి, తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత మన శనగపప్పు, మినపప్పు వేసి అవి దోరగా అయ్యాక కరివేపాకు వేసి, కొంచెం మెంతిపిండి, తర్వాత ఇంగువ వేసి కలిపి అవి ఆ తాలింపు మనము ఈ దద్దోజనం కలుపుకున్నాం కదండీ! అందులో వేయాలండి. వేసి ఒక్కసారి కలుపుకున్నాక అందులో సరిపడా ఉప్పు వేసుకొని, తర్వాత దానిమ్మ గింజలు వేయాలండి.